అండి. అందరికి నమస్కారం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా రాష్ట్రంలో ఉన్న నిరుపేదలందరికీ, అందరికీ ఇల్లు ఉండాలి అనే సంకల్పంతో రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకి పీఎంఏవై కింద అర్బన్ అలాగే రూరల్ ఈ పథకాల కింద నిరుపేదలకందరికీ ఇల్లు నిర్మించాలి అనే ఉద్దేశంతో హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్‌ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా 7,00,000 ఇల్లు వరకు వివిధ దశల్లో ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో 2,50,000 వరకు ఎస్సీ, ఎస్టీలకి ఎస్సీ, ఎస్టీలయి ఉన్నాయి. అలాగే బీసీలకి 3,50,000 లక్షల వరకు బీసీలకి సంబంధించిన ఇల్లులు ఉన్నాయి అనేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగా యూనిట్ కాస్ట్ వచ్చేసరికి వీరికి ఇంకా అదనంగా ఎస్సీ, ఎస్టీలకి 50,000 వరకు ఇంకా అదనంగా రుణాలైతే మంజూరు చేయడం జరిగింది. అలాగే బీసీలకి కూడా 50,000 వరకు రుణం మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే చేనేత కార్మికులొచ్చేసరికి 8,000 మందున్నారు. అలాగే ఆదివాసీలొచ్చేసరికి 1,00,000 మంది వరకు ఉన్నారు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఇందులో భాగంగా యూనిట్ కాస్ట్ కన్నా ఇంకా అదనంగా ఇవ్వాలని చెప్పేసి మన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు సోమవారం ఒక జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇందులో భాగంగానే డ్వాక్రా మహిళలకి సున్నా వడ్డీ కింద 35,000 వరకు రుణం మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా వారికి ఉచితంగా ఇసుక అనేది రవాణా చేయడం జరిగింది. ఉచిత ఇసుక రవాణా కింద 15,000 వరకు మంజూరు చేయడం జరుగుతుంది. అది పునాదులు కూడా వేయలేదు. వారు ఇల్లు నిర్మించుకుంటాము అంటే వారికి కూడా అదనపుగా రుణాలనేది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని అసెంబ్లీలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇల్లు, స్థలాలు ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి కూటమి ప్రభుత్వం అయితే మరొక మంచి శుభవార్తనైతే అందించనే చెప్పాలి. ఓకే అండి. థాంక్ యూ.